ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనకు మార్గళి మాసం ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి మనము ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఉదయము చక్కగా ఈ పాసుర విన్నపం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. అందులో ఈరోజు మొదటి పాసురాన్ని ముందు మనము అనుసంధానం చేసే ముందు ఆండాళ్ తల్లి యొక్క తనయం చదువుకుందాం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కుంచభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు తిరుప్పావై పాసురాలలో మొదటి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மாலுமாய் பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோனிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகப்படிந்தே లోరంబావాయ్. దీనిలో ముందు ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మార్గళి తింగళ్ మది நிறைந்த నన్నాళాల్ అంటే మార్గశిర మాసము మంచి రోజులు తోని ప్రారంభం చేసుకుందాం మనం ఈ వ్రతాన్ని. మరి నీరాడ పోదువీర్ పోదుమినో నేర్జయీర్ అంటే స్నానం చేద్దాం. నీరాడ అంటే స్నానం చేయడానికి రారండి, ఇచ్చగలవారు రండి. మరి వాళ్ళు ఎటువంటి వాళ్ళట అంటే షీర్మాల్గు మాయ్ పాడి సెల్వచ్చిరుమీర్గాళ్ అంటే సంపదలు కలిగిన గోకుల వాసులారా, బాలికలారా, వాళ్ళ ఆభరణాలు ధరించిన వారా, బాలికలారా రండి అని పిలుస్తూ ఉంది. అంటే వాళ్ళ దివ్య ఆభరణాలు దాల్చిన మేల్బంతుల్లాగా కనబడుతూ ఉన్నారట. వాళ్ళ సంపదల గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉంది. మరి ఏరారంద కన్ని యశోదై ఇళం సింగం కూర్వేల్ గొడుందో నిలన్ నందగోపన్ కుమరన్. కూర్వేల్ వేల్ అంటే అది ఒక ఆయుధాన్ని పట్టుకొని నందగోపన్ కుమారుడుకి ఏమీ ఇబ్బంది కలగకుండా వేలాయుధాలు పట్టుకొని కృష్ణయ్యకు ఎవరైనా ఇబ్బంది తలబెట్టడానికి వచ్చినప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడట నందగోపుడు. మరి ఇంకా ఏమంటున్నారు? ఏరారందగండి యశోదై ఇళం సింగం అందమైన కన్నులు గల యశోదాదేవి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నదట కృష్ణయ్యను. ఎలా ఉన్నాడట అంటే ఒక చిన్న సింహం పిల్లలాగా కూర్చొని ఉన్నాడట. కిషోర సింహంలాగా కనిపిస్తూ ఉన్నాడు. చూసే సింహమే కానీ అమ్మ సంరక్షణలో ఉన్నాడు. బయటనేమో నందగోపుడు రక్షించడానికి ఎవరు రాకుండా కృష్ణయ్యను ఉన్నాడు. లోపల తల్లి యశోదాదేవి ఒడిలో కూర్చున్నాడు. మరి అటువంటి కృష్ణయ్య ఎలా ఉన్నాడట అంటే కార్మేనిచ్చెంగళ్ కదిమదియంబోల్ ముగత్తాన్ అంటే మేఘముల వంటి మేను కలిగిన వాడు. ఆ కృష్ణయ్య మేను ఎలా ఉంది అంటే నల్లగా, మేఘాలు కూడా అదే విధంగా ఉన్నాయట. మరి కళ్ళు ఎర్ర తామర వంటి నేత్రాలు ఉన్నాయట. సూర్య చంద్రులను బోలినట్టు
తిరుముఖము అందంగా మెరిసిపోతూ ఉందట. అటువంటి అందమైన నారాయణునే నమక్కయే పరై తరువాన్ అంటే ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు. మరి అనన్య ప్రయోజనములైన మనకు పరనిచ్చేవాడు. పర అంటే కోరిన ఫలమునిచ్చేవాడు, ప్రసాదిస్తాడు. అతనికి నమస్కరిద్దాము. మరి ఈ వ్రతం ఎలా చేద్దాము అంటే లోకులు పొగుడునట్లు ఏమంటున్నారు? పారోరు పొగ పడిందే లోరంబాబాయ్. ఈ వ్రతాన్ని లోకులు పొగిడేటట్టు, ఆహా ఎంత బాగా చేసిండ్రు, ఎంత చక్కగా చేసిండ్రు, దీనివల్ల ఎంత బాగుంది అని అందరూ మెచ్చుకునే విధంగా మనము తీర్థమాడి వచ్చేదము రండి బాలికలారా అని గోదాదేవి తాను గోపికై మిగతా అందరినీ, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉంది. ఇది బాహ్యంగా ఉండే అర్థం. మరి దీని యొక్క అంతరార్థాన్ని మనం ఇప్పుడు కొంచెం చూసుకుందాం. మంచి రోజులు, మార్గళి మాసం మంచి రోజులు, వెన్నెల రోజులు అంటున్నారు. వెన్నెల అంటే పూర్ణ చంద్రబింబము అందంగా ఉంటుంది కదా. మరి మంచి రోజులని ఎందుకు అంటుంది అమ్మ అంటే, మార్గళి మాసము పౌర్ణమి తెల్లవారి నుండి మొదలవుతుంది. అయితే మార్గళి మాసము మనకు మంచి రోజులు అంటుంది. అంటే మనం ఇదే మంచి కరెక్ట్ సమయము, కృష్ణయ్యను తొందరగా చేరుకునే మార్గము. మరి ఒక్కొక్కసారి ఎవరి దగ్గరకన్నా వెళ్తే సరైన సమయంలో వెళ్ళినాం అనుకోండి, మనకు పని తొందరగా అయిపోతుంది. అట్లా ఇప్పుడు కృష్ణయ్యను చేరుకోవడానికి మంచి మార్గం ఇదే. ఎందుకంటే చీకటిగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇది బ్రాహ్మీ ముహూర్త కాలం కాబట్టి తొందరగా వెళ్ళామనుకో తొందరగా కృష్ణయ్యని దర్శనం చేరుకోవచ్చు. మరి అందుకోసమే అందరూ రండి. మరి పౌర్ణమి కూడా వెన్నెల చాలా మంచిగా కనిపిస్తూ ఉంది. అందుకని స్నానం చేద్దాం రండి అంటుంది. మరి స్నానం చేయాలట. మరి కృష్ణయ్యను కీర్తించడమే మంచి రోజు, కృష్ణయ్య కథలు వినడమే మంచి రోజు. అవి వినని రోజు చెడ్డ రోజులే కదా. మనము కృష్ణయ్య కథలు వినడము, కీర్తించడము ఎప్పుడు చేస్తాము? అవన్నీ మంచి రోజులు కాబట్టి ఇవన్నీ మంచి రోజులు. మీరు రండి, మనము కీర్తిస్తూ వెళ్దాము. స్నానం చేద్దాం రండి అంటుంది. స్నానం చేద్దాం రమ్మని పిలవడం ఏంటండి అంటే, ఈ రోజుల గురించి అమ్మకు అప్పుడే తెలిసింది, మనలాంటి వాళ్ళ గురించి. ఎందుకంటే ఇవాళ రేపు పొద్దున్నే ఇంకా చలికాలం మామూలప్పుడే లేవరు, తొందరగా స్నానాలు చేయట్లేదు. ఒకవేళ ఈ చలికి ఇంకా వీలు కాకుంటే స్నానం ఏ రాత్రికో చేస్తున్నారు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు వీలు కావట్లేదని. అలాంటి వాళ్ళకు మరి స్నానం చేయాలని కూడా చెప్పాలి. మనం రోజు చేస్తాం. మరి ఇక్కడ అమ్మ చెప్పేది స్నానము అంటే ఏం స్నానం? భౌతికమైన స్నానము నీటితో చేస్తే సరిపోతుంది. కానీ ఇది అమ్మ ఏం అంటుంది? ఆధ్యాత్మిక స్నానం చేద్దామంటుంది. ఇక్కడ అమ్మకి ఆధ్యాత్మిక భావంతో చేస్తుంది. అమ్మ గోదాదేవి ఏదో ఆమెకి చీరలు కావాలి, బంగారం కావాలి, కూతురు పెళ్ళి కావాలి, కొడుకు ఉద్యోగం రావాలి, ఇలాంటి కోరికలు, భౌతికమైన కోరికల కోసం చేయట్లేదు అమ్మ వ్రతము. ఆ శ్రీమన్నారాయణనే పొందాలి అనుకుంటుంది, ఆధ్యాత్మికమైన భావనతోని చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైన స్నానం చేద్దాం రండి అంటుంది. అంటే ఆ కృష్ణ భక్తి అనే సాగరంలో తడిసి మునకలేద్దాము, ఆ భక్తి సాగరంలో స్నానం చేద్దాము, ఆ భక్తి తన్మయత్వంలో ఆ స్నానం చేద్దాము అని పిలుస్తుంది అన్నమాట ఇక్కడ గోదాదేవి. మరి ఇంకా ఏమంటుంది? సంపదలు కలిగిన వాళ్ళు మరి వాళ్ళు గోకులం అంటే ఏంటి? సంపదలు, ఆభరణాలు వేసుకొనే ఉంటారట. వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారట.
మనమైతే చూడండి, ఎక్కడన్నా ఫంక్షన్ ఉంటే అంతా రెడీ అయ్యి అప్పుడు ఆభరణాలు వేసుకొని పోతాం కదా. సంపదలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుందండి? బంగారు నగలు వేసుకున్నారనుకో, వాళ్ళకు బాగా డబ్బు ఉంది అంటాం కదా. ఇవాళ రేపు అందరూ ఈ రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు అనుకోండి, కానీ ఆ రోజుల్లో చక్కగా మేలి బంగారంతో చేసిన నగలు వేసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా ఆనందంగా నగలు వేసుకొని ఆనందంగా ఉండేవాళ్ళు, కనబడేవాళ్ళు. ఇలా బ్యాంకులలో దాచుకునేవాళ్ళు కాదు అప్పుడు. అట్లా వాళ్ళట ఎప్పుడూ నగలు వేసుకొనే ఉంటారట. అదేంటి ఇట్లా నగలు వేసుకున్నారు అంటే, కృష్ణయ్య దర్శనం ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కృష్ణయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి ఎప్పుడు వాళ్ళు రెడీగానే ఉంటారట, సిద్ధంగానే. అంత పిచ్చి మొహాలు వేసుకొని జుట్లు కట్టుకోకుండా బొట్టు లేకుండా ఎప్పుడు ఉండరట గోకులంలో. ఎప్పుడు చూసినా చక్కగా నవ్వుతూ మంచిగా ముస్తాబయ్యి అందంగా రెడీ అయ్యి ఉంటారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు మరి, కాబట్టి అటువంటి సంపదలు కలిగి ఉన్నారట. అటువంటి గోకుల వాసులారా బాలికలారా అంటుంది. ఇదొకటి తెలుసుకోవాలి మనము మరి. కాబట్టి ఇక్కడ వాళ్ళని అలా పిలుస్తుంది. మరి ఇక్కడ ఈ అమ్మ ఉద్దేశ్యంలో ఏమి సంపద అంటే జ్ఞాన సంపద. అంటే మనము శరణాగతి చేయవలసింది, చేరుకోవాల్సింది ఆ కృష్ణ పరమాత్మనే అనే జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు. అటువంటి జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు రండి అంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా షాప్కి వెళ్దాము అంటే వాళ్ళకి అవసరం, అవును ఆ షాపులో మనకు పని ఉందా అంటేనే వెళ్తారు కదా, అందరు ఎందుకు వెళ్తారు? అలాగే ఇప్పుడు కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు రండి అంటుంది. ఇచ్చగలిగిన వాళ్ళని రమ్మంటుంది, బలవంతం చేయట్లేదు. చూసారా, మతాలు మార్చడం అనే పద్ధతి మన దగ్గర లేదు కదా. మనము స్వచ్ఛందంగా మన కోరిక మేరకు, మన ఆసక్తి మేరకు మనం ఆ పని చేయాలి అని మన పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఆ అమ్మ ఏమడుగుతుంది? చక్కగా ఇచ్చగలిగిన వారు రండి. మరి ఇక్కడ ఏం సంపద ఉంది అంటే జ్ఞాన సంపద కలిగిన వాళ్ళట వీళ్ళు. అంటే ఆ నారాయణుడే మనకు మన కోరిన ఫలాన్ని ఇవ్వగలిగిన వాడు. ఇంకా ఎవరెవరో ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏదో ఒకటే ఇవ్వగలరు, కానీ అదే నారాయణుడు అయితే ఏదైనా ఇస్తాడు, ఇవ్వలేనిదంటూ లేదు అనే జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు. జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు. ఆ సంపద అన్నమాట గోదాదేవి చెప్పేది. ఈ బాహ్యమైన ఆభరణాలు అన్న మనకు ఒక అర్థము, మరి అంతరార్థం ఏంటి అమ్మ చెప్పేది అంటే జ్ఞాన సంపద కలిగిన గోప బాలికలారా రండి అంటుంది. మరి పోదాము అంటే సరే ఆ కృష్ణయ్య దగ్గరికి పోవాలంటే అక్కడ ఏముందట? ముందు పదునైన వేలాయుధాలు పట్టుకొని ఉన్నారు ముందు. మరి కృష్ణుడు అంటే నందగోపుడు కుమారుడు అంటే ఆయన రాజు కదా, ఆయనకు ఎంత సంపద ఉంది. ఆయనకి ఇంటి ముందర పోగానే ఫస్ట్ వాళ్ళు నించుంటారు కదా రక్షక భటులు, వేలాయుధాలు పట్టుకొని కృష్ణయ్యని రక్షించడానికి ఆ నందగోపుడు ఏర్పాటు చేసిండు. మరి లోపలికి వెళ్తే ఆ యశోదమ్మ వడిలో కూర్చుని ఉన్నాడు. ఆయననే సింహము, ఆయననే ఎవరినైనా కూడా సంవరించగలడు, ఎదుర్కోగలడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మ వడిలో ముద్దుగా కూర్చొని ఉన్నాడట. యశోద సంరక్షిస్తూ ఉంది అక్కడ. మరి ఇప్పుడు కృష్ణయ్య దగ్గరికి పోవాలంటే మనము నందగోపుణ్ణి తర్వాత యశోదను దాటుకుని వెళ్తేనే కానీ కృష్ణయ్య మనకు లభించడు. మరి ఆ కృష్ణయ్య ఎటువంటి ఆకారం కలిగి ఉన్నాడు అంటే నల్లని మేను ఛాయ కలిగి ఉన్నాడట. కృష్ణయ్య లాగానే మేఘాలు కనబడుతూ ఉన్నాయట, ఒక మేఘం లాగా ఉన్నాడట. మరి కళ్ళు చూసి ఎర్ర తామరల్లాగా ఉన్నాయట.
సూర్యచంద్రుని లాగా కనిపిస్తున్నాయట. అంటే భక్తులకేమో చంద్రుడిలాగా కనిపిస్తున్నాయి కళ్ళు, చంద్రబింబంలాగా కనిపిస్తున్నాయి మొహం చూస్తే. మరి శత్రువులకు దుష్టులకేమో సూర్యుడిలాగా మండిపోతున్నట్టు కనిపిస్తుందట. అంటే ఎప్పుడు కూడా భగవంతుడు భక్తులను చల్లని కరుణ దృష్టితో చూస్తాడు. మరి అదే అధర్మాన్ని ఆచరించే వాళ్ళు దుష్టులు ఉన్నారనుకోండి, భక్తులను హింసించే వాళ్ళను చూసేటప్పుడు ఎలా చూస్తాడు? భయంకరంగా వాళ్ళు పారిపోవాలి అలా చూస్తాడనమాట. అట్లా కనిపిస్తూ ఉన్నాడట. మరి అటువంటి నారాయణుడైన శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుడిగా వచ్చాడు. కాబట్టి అటువంటి కృష్ణుణ్ణి మనము వెళ్దాము అక్కడికి కీర్తిస్తూ. మనకు కోరిన పరంపర ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు ఆ నారాయణుడే అని అమ్మ చెప్తూ ఉంది. మరి మనమందరం ఇలా వెళితే ఏం బాగుంటుంది? మనం చిన్నపిల్లలం కదా అనుకుంటున్నారా? మనం ఈ పని చేసినామనుకో ఎలా ఉంటుంది? మనం అందరం ఇలా కీర్తిస్తూ వెళితే మన పెద్దలు అంటే లోకమందరూ కూడా ఆహా ఏం వ్రతం అండి, పిల్లలు ఎంత బాగా చేసిండ్రు, ఎంత మంచి పని చేశారు అని మెచ్చుకునేటట్టుగా మనమందరం కూడా చక్కగా వెళ్ళి ఆ కృష్ణ దర్శనం చేసుకుందాము. రండి, తొందరగా అందరూ వస్తే స్నానమాడి వెళ్దాము అని అంటున్నారు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్తాం కదండి. బాహ్యంగా ఆ విధంగా పిలుస్తున్నట్టుగా ఉన్న అంతరంగా ఉన్న భావము ఇంకా కొంచెం విశేషార్థాన్ని కూడా చెప్పుకుందాము. ఇందులో మంచి రోజులు అంటే పౌర్ణమి, వెన్నెల రోజు. అంటే మనకి వెన్నెల రోజు చంద్రుడు పూర్ణబింబంగా ఉంటాడు. మరి జీవుడు కూడా పూర్ణబింబంగా ఉండి రాను రాను బాహ్యమైన వాటి మీద ఆకర్షణకు లోనైపోయి క్షీణిస్తూ ఉంటాడు. అంటే ఆ పరమాత్మకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అటువంటి దూరంగా వెళ్ళిన ఈ జీవుణ్ణి మళ్ళీ పూర్ణత్వం సాధించి ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము అని మొదటగానే చెప్పేస్తుంది మన గోదాదేవి. మరి ఇంకా అంతరార్థంగా ఏం చెప్తుంది అంటే, మరి నారాయణుణ్ణి చేరాలి, ఆ చిన్ని కృష్ణుని చేరాలి అంటే ఇక్కడ నందగోపుడే ఆచార్యుడు. ముందు మనం ఆచార్యుని ద్వారా వెళ్ళాలి. మరి ఆచార్యుడి ద్వారా లోపలికి వెళితే ఆచార్యుడు మనకేం ఉపదేశిస్తాడు అంటే తిరుమంత్రము, మనకు ఓం మంత్రాన్ని, ఓంకారాన్ని ఇస్తాడు, ఉపదేశిస్తాడు. ఆ ఓంకారమే యశోదాదేవి. మరి ఈ ఆచార్యుడు ప్రసాదించిన ఆ ఓంకార మంత్రాన్ని మనము అనుసంధానం చేసుకుని సాధన చేసినప్పుడు ఆ పరమాత్మను చేరుకుంటాము అని అంతరార్థంగా మనకు మొదటి పాసురంలోనే మనకు గోదాదేవి తెలియజెప్పింది. మరి ఇది విశేషంగా ఈరోజు మనము ఆ నారాయణ మంత్రాన్ని స్మరించాలి. మొదటి రోజు ఇందులో ఏ నామం అయితే వస్తుందో ఆ నామాన్ని ఆ రోజంతా మనము స్మరించాలి. రేపటి వరకు ఈ నారాయణ మంత్రం, మళ్ళా రేపు ఏ పాసురంలో ఏ నామం వస్తుందో ఆ నామాన్ని మనము స్మరిస్తూ ఉండాలి. నిస్సంకల్పంగా మనం ఎప్పుడైతే భగవంతుని మీద భక్తితో ఆచరిస్తామో, భగవంతుడే మనవాడైనప్పుడు మనకు తక్కువేముంటుంది, అన్నీ ఇవ్వగల శక్తి గలవాడు. కాబట్టి మనము ఏమీ కోరాల్సిన పని లేదు. మనం భక్తితో సేవిస్తే చాలు, అన్నీ భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. మన కోరిన ఫలము ఇచ్చేవాడు. అందుకే నారాయణనే నమ్మక్కే. అటువంటి నారాయణునికి నమస్కరిద్దాము, పాడుదాము, కీర్తిద్దాము, విందాము అతని కథలను అని
గోదాదేవి మొదటి పాసురంలోనే అందరినీ ఆహ్వానిస్తుంది. ఇది ఇంకొక మంచి విషయాలు రెండు మనము నేర్చుకోవాల్సినవి. ఏమిటి అంటే, ఒకటేమో మనం ఏ రోజు మంచి పనులు చేస్తామో వాటిని మంచి పనులు కదా. మరి మనం ఏదైనా భగవంతుని గురించి చేయడమే మంచిది. కాబట్టి ఈ రోజు నుంచి మనం శ్రీవ్రతం మొదలు పెట్టాం కాబట్టి ఇవన్నీ మంచి రోజులు. అదేవిధంగా మరి బాలికలారా, అమ్మ పిలుస్తూ ఉంది అందరినీ పిలిచి కలుపుకొని వెళ్తూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేయడము మనము అందరినీ కలిపి చేయాలి, ఒంటరిగా చేయొద్దు. మంచి విషయం ఉంటే అందరికీ తెలియజేయాలి అని మనకు అమ్మ తెలుపుతుందన్నమాట. ఈ రెండు విషయాలను మనము గమనించుకొని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఇవండి ఈరోజు పాసురానికి సంబంధించిన విశేషాలు. తప్పక అందరూ అనుసంధానం చేసుకోండి. మళ్ళీ రేపు రెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్ధ విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.